హాయ్ అండి అందరికీ. వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారా? నేనైతే అయిపోయిన 2 రోజులకి వీడియో అయితే పెడుతున్నా అనమాట. అసలు మన వరలక్ష్మి వ్రతం అంటేనే అసలు శ్రావణ మాసం అంటేనే అసలు ఆ నెలంతా గూడా ఇంట్లో పూజలు, పురస్కారాలు అసలు ఇల్లంతా గూడా కళకళలాడిపోతూ ఉంటుంది. అది శుక్రవారాలొస్తే ఇంకా బాగా చేస్తాం గదా! మంగళవారాలు, శుక్రవారాలు కొంతమంది నెలంతా గూడా చేస్తూనే ఉంటారు. మామూలుగా ఇంట్లో పూజ నాన్ వెజ్ తినుకోకుండా. అలాంటిది వరలక్ష్మి వ్రతం రోజైతే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఏ చిన్నగా అయినా, పెద్దగా అయినా పూజ అయితే చేసుకొని లక్ష్మీదేవిని అయితే కొలుచుకుంటాం గదా! ఇక నేను పొద్దున్నే లేసి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని, ఇంకా ఇల్లయి తుడుచుకుని, ఇక తులసి కోట దగ్గరైతే ఫస్ట్ దీపం పెట్టుకుంటున్నాను అనమాట. ఇక చక్కగా బియ్యపిండితో వేసుకుని మామూలుగా కలర్స్తో ముగ్గైతే వేసుకున్నానండి. ఇక అలాగే మనం మనం దాని మీద ప్రసాదాలు అయితే చేస్తాం కదా! అందుకనే మనం వంట చేసుకునే వంటగది కూడా మనకి ఆ పొయ్యి కూడా లక్ష్మీదేవితో సమానమే. మనం చేసే ప్రతి ఒక్క పనిలో లక్ష్మీదేవి ఉంది అంటారు. చీపిరిలో ఉంది. మనం వంట వండుకునే గ్యాస్ పొయ్యిలో ఉంది. అన్నిటికీ ఆ లక్ష్మీదేవి ఉంటేనే కదా! ఇక అన్నిటికీ పసుపు రాసి బొట్లు పెట్టుకుని గడప అసలు మన పూర్వకాలంలో ఎవరన్నా ఇంటికి తాంబూలానికి కానీ దేనికైనా శుభకార్యాలను పిలవడానికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేకపోతే గడపకైనా బొట్టు పెట్టి అక్కడ శుభలేఖో ఏదో ఒకటి ఇన్విటేషన్ కార్డో పెట్టి వెళ్తారు. అంటే మనం ఇంట్లో లేకపోతే మన గడప మనకి చెప్తుందనమాట. అలాంటి గడపను కూడా లక్ష్మీదేవి సమానంగా పూజించుకుని ఇంకా బొట్లయితే పెట్టుకుంటున్నాను అనమాట. ముందైతే చాప్లిస్తో ముగ్గేశాను తర్వాత ఏందో నాకు మనసు ఒప్పలేదనమాట చాప్లిస్తో ముగ్గేయటం. ముగ్గుతో వేస్తేనేమో తొక్కేసి ఇల్లంతా చేస్తున్నారని చెప్పి చాప్లిస్తో వేసా. ఇంకా ఆ చాప్లిస్తో తుడిపేసి మళ్ళీ గడపకి పూర్తి చేసినాక మళ్ళీ బయట కూడా వేసుకున్నానండి. ఎందుకంటే నిండుగా ఉంటే బాగుంటుంది కానీ ఏంటో చాపలిస్తే నాకు నచ్చలేదనమాట. అలాగే నేను గడపకేసిన ముగ్గు ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకా హడావిడిగా వేసేసానండి. ఎందుకంటే పూజ చేసుకోవాలి కదా అని ఒక పక్క టెన్షన్ అనమాట. అయ్యో టైం చూస్తే ఇంకా తెల్లారిపోయింది. ఇంకా ప్రసాదాలు చేయాలని చెప్పేసి ఇక గబా గబా అయితే ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట సింపుల్గా. కానీ సింపుల్గా వేసిన పసుపు రాసి కొట్టి కుంకుమ బొట్లు పెట్టినా చాలనుకోండి. కాకపోతే కాస్త నిండుగా కనిపించిద్దని చెప్పేసి ఇట్లా కలర్స్గా అయితే గడపకి ముగ్గులు వేసుకోవడం జరిగింది. చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నారండి. కానీ నేను వీడియోలు పెట్టట్లేదు కదా! అందుకని చూడటం కూడా మానేశారనమాట. నన్ను కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరికొన్ని వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాను. వాకిట్లో చెప్పాను కదా, నేను చాప్లిస్తో వేసుకుంటే ఆ ముగ్గు బాగోలేదని మళ్ళీ ఇలా అయితే వేసుకున్నాను. ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వచ్చేసింది. ఇంకా సింపుల్గా అయితే వేసుకున్నాను. ఇంకా ముగ్గు కూడా చాలా బాగుంది. ఇంకా అట్లాగే తోరణాలు కట్టుకుంటున్నాను అనమాట. అసలు మామిడాకులు ఇక్కడ దొరకట్లేదండి. ఒకవేళ ఉన్నా కూడా చెట్టు అబ్బమి ఇవ్వము అంటున్నారనమాట ఉన్నోళ్ళు. ఇంకా ఒకటే మండ దొరికితే ఇక సరేలేని బంతిపూలతో అయితే కట్టుకున్నానమాట ఇంటికి తోరణం. ఫస్ట్ పచ్చగా కలకల్లాడుతూ ఉండాలి కదా! ఏ పండగ వచ్చినా ఏదొచ్చినా ఈ మామిడి తోరణాలు బంతిపూలు ఇంటికి కలనిస్తాయి కదా! ఇంకా తోరణం వేసుకుని ఒక్కటే దొరికిందని చెప్పాను కదా! ఇంకా దాన్ని ఆ పువ్వుల మధ్యలో పెట్టానండి మామిడాకుని. ఇంకా మామిడి తోరణాలు కట్టుకున్నట్టు ఉంటుందని. ఇంకా ఆ తర్వాత పొయ్యి మీద పొంగల్ పెట్టేసుకుని పాలు ఇంకా అమ్మవారి పీఠాన్ని అయితే నేను కలశం పెట్టుకుని ఆ కలశానికి అమ్మవారి రూపం వేసుకుని రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పీటకి ఆటికి బొట్లు అవి పెట్టేసుకుని అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటున్నా. ఇంకా పీట మొత్తం చక్కగా పసుపు కుంకాలతో అలంకరణ చేసుకున్నానండి. ఎందుకంటే ఈలోపు ప్రసాదాలు అయిపోయేలోపు ఇక్కడ పీఠం కూడా రెడీ చేసుకుంటే ఇక పూజ చేసుకోవచ్చు కదా అన్నట్టు ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకుని ముగ్గేసుకుని, ఎందుకంటే కంపల్సరీ మనం ఏదైతే పెట్టుకుంటున్నామో దానికి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే మంచిదనమాట. అందుకని ముగ్గు కూడా వేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారికి కలశం పెట్టుకుంటా. అందుకని ఇంకా ఏదైనా సరే పద్మం ముగ్గే ఆ లక్ష్మీదేవికి ఇష్టం అంటారు కదా! ఇంకా ఆ లక్ష్మీదేవి స్వరూపంగా ఆ పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను. వేసుకుని ఆ తర్వాత
ఈ జాకెట్ ముక్క వేసుకుని దానిపైన కలచం పెట్టడానికైతే సిద్ధం చేసుకుంటున్నానండి. ఈలోపు పాలైతే పొంగినాయి అనమాట. ఇక నైవేద్యానికి ఇంకా అందుట్లో బియ్యం కూడా వేసేసి కందిపప్పు బియ్యం కలిపి మళ్ళీ వచ్చాను. ఇక్కడ మళ్ళీ బియ్యం వేసి ఒక ప్లేట్లో పసుపు కుంకుమ వేసి కలచంలో 5 రూపాయలు అట్లాగే పసుపు కుంకుమ ఒక పువ్వు వేసి చుట్టూ తమలపాకులు పెట్టి అష్టలక్ష్మి చెంబు అయితే పెట్టుకున్నాను అనమాట. అంటే నాకు వచ్చిన విధంగా నేను చేసుకుంటున్నానండి. మళ్ళీ ఏమైనా తప్పు ఉంటే మళ్ళీ ఏమీ కామెంట్లో పెట్టమాకండి. ఇంకా ఆ తర్వాత తమలపాకులు 5 తమలపాకులు తీసుకుని ఆ కలశంలో అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకుని కొబ్బరికాయకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను. ఇంకా బొట్టు అయితే పెట్టుకుని ఇంకా జాకెట్ ముక్కని కలచానికి మడతేయాలి కదా, అందుకని ఇంకా జాకెట్ ముక్కని మడతేస్తున్నాను అనమాట. ఇక్కడ నాకు టాస్క్ ఏంటంటే దీనికి కలచానికి ఇది తయారు చేయడమే అండి. ఎప్పుడు కొత్త కొత్తగానే ఉంటుంది అనమాట. ఎప్పుడు చేస్తున్నా కూడా ఏంటో నాకు అది కొత్తగానే కనిపిస్తుంది ఎప్పుడు చేసినా. ఇంకా అది ఊడకుండా పిన్నీస్ అయితే పెట్టాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఊడిపోయింది అనుకో మనకు అది ఒక సెంటిమెంట్ కదా, అది పిన్నీస్ పట్టి ఊడింది అవన్నీ మనం అనుకోము. కాకపోతే అది ఊడింది అంటే మళ్ళీ అదొక భయం అనమాట. ఇంకా దానికి కూడా గంధం బొట్టు పెట్టేసి ఇక అమ్మవారి రూపాన్ని అయితే ఆ కలచానికి పెట్టి కట్టుకుంటున్నాను అనమాట. చూడండి అమ్మ ఎంత కలకల్లాడిపోతుందో, అసలు చాలా అందంగా ఉందండి ఆ అమ్మవారి రూపం అయితే. ఎటు అవి నేనే సేల్ చేశాను కదా, ఇంకా ఒకటైతే నేనే తీసుకుని ఇంకా అమ్మవారికి అయితే పెట్టుకున్నాను అనమాట. అమ్మవారికి వెనకాల తెల్లదారానికి పసుపు రాసి 9 పోగులు పోసి తెల్లదారానికి పసుపు రాసి పెట్టుకున్నాను. ఇంకా గట్టిగా కట్టాలి కదా, మళ్ళీ జారిపోతుంది కదా అన్నట్లుగా అమ్మవారి రూపాన్ని అయితే గట్టిగా కట్టి ఒకవైపుకి ఆ కలశాన్ని అద్దినట్టు నేను ఏదైతే చీర అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు పెడతానో అదే చీరని అమ్మవారికి చీరలా చుడతానండి. నాకు అంత బాగా రాదనమాట. అయినా కూడా ఏదో అలంకరించుకోవాలని అట్లా ముచ్చటగా అలంకరించుకుంటాను. ఆ చీర కట్టడం అవన్నీ నాకేం అంత బాగా రాదు. ఇంకా అమ్మవారికి అట్లానే కట్టేసుకుని ఇంకా పెట్టుకున్నాను అనమాట. అమ్మవారి రూపానికి ఇంకా జారకుండా ఉండాలని చెప్పేసి పిన్నీస్లు అయితే పెట్టేసుకున్నాను. కానీ అంతా ఫైనల్గా అయిపోయాక లుక్ చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే అది ఎల్లో కలర్కి కింద గోల్డ్ కలర్ వచ్చింది కదా, అమ్మ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా నా దగ్గర ఉన్న నగల్ని అమ్మవారికి వేసేసాను. నగలంటే బంగారుపి కాదులేండి, అవి పిచ్చియే. ఇంకా అమ్మవారికి అయితే వేసేసాను. ఎప్పుడు ఇంకా అమ్మవారి సెట్ అనమాట అది. నేను ప్రతి సంవత్సరం ఇలానే పెట్టుకుంటాను కదా, ఇంకా అది అమ్మవారి సెట్. ఇంకా అమ్మవారికే ఇంకా ఆ పూజ అవ్వగానే తీసేసి దాచిపెట్టేసుకుంటాను అనమాట. ఇంకా మళ్ళీ వరలక్ష్మి వ్రతానికే తీస్తాను తప్ప ఇంక ఈ మధ్యలో ఎప్పుడు తీయను. ఇంకా అమ్మవారిని అయితే అలంకారం చేసేసుకున్న. ఫైనల్గా అంతా అలంకరించినాక మా అమ్మని చూపిస్తాను చూడండి ఒకసారి. చూసారా, చాలా బాగుంది కదా. బాగుంటే కామెంట్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీ అమ్మవారికి చక్కగా ఇటు పక్కకి ఒరిగినట్టు గోదాదేవి ఉంటుంది కదా, అలా ఉంది కదా అమ్మవారు. ఇక అమ్మవారికి ప్రసాదాలు అయితే సిద్ధం చేశానండి. పులిహార చేసుకున్న, అట్లాగే శనగలు నానబెట్టుకున్న, పానకం, వడపప్పు, గారెలు, పూర్ణాలు, అట్లాగే పొంగలి, ఇవన్నీ అమ్మవారికి నైవేద్యంగా అయితే చేసుకున్నానండి. ఇంకా ఈలోపు నేను కూడా అంతా సిద్ధమైపోయింది కదా, ఇంకా కాళ్ళకి పసుపు అయితే రాసుకుని, ఎందుకంటే మనకి 5వ తనానికి గుర్తు ఇదే, కాళ్ళకి పసుపు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పూజ చేసినా ఫస్ట్ కాళ్ళకి పసుపు రాసుకుంటేనే అందం, మళ్ళీ సంప్రదాయం కూడా. ఇంకా అట్లాగే లక్ష్మీదేవికి కూడా పూజకి అన్నీ కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుని ఆ లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని కిందేమో చిన్న లక్ష్మీదేవి, ఇటు దుర్గాదేవి, వినాయకుడిని పెట్టుకుని వినాయకుడిని అయితే పూజించుకుని ఇలా అయితే ఫైనల్గా రెడీ చేసుకున్నానండి తాంబూలాలకి. నేను ప్లేట్లు ఎందుకు తెచ్చానంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జాకెట్ ముక్కలు పెట్టడం వల్ల ఎవ్వరు కుట్టించుకోవట్లేదండి, అనవసరంగా పడేస్తున్నారు, అవి పక్కన మూల పెట్టేస్తున్నారు అనమాట. ఇట్లా ప్లేట్లు అయితే ఉపయోగించుకుంటారు కదా అని ఇంకా ఇట్లా పింగాణి ప్లేట్లు అయితే తెచ్చానమాట. ఇంకా దీపారాధన చేసుకుని అమ్మవారికి పూజ అయితే
చేసుకున్నానండి. ఇంకా అన్ని ఇట్లా తాంబూలాలు అన్నీ రెడీ చేసి పెట్టుకుని అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం, అట్లాగే దుర్గాదేవి అష్టోత్తరం ఇంకా అన్నీ చేసుకుని మణిదీపవర్ణం చదువుకుంటా అనమాట. ఇంకా మణిదీపవర్ణం కూడా చదువుకుని అమ్మవారి పూజ అయితే మొదలుపెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఆచమనం చేసుకున్నా, సంకల్పం చెప్పుకుని గణపతికి పూజ చేసి ఆ తర్వాత ఇంకా మామూలు పూజ అయితే చేసుకుని అష్టోత్తరాలు చదువుకున్నాను అనమాట. దుర్గాదేవికి మాత్రం ఇవాళ శుక్రవారం కాబట్టి కుంకుమ పూజనైతే చేసుకోవడం జరిగింది. ఇంకా నేను పూజ చేసుకుంటూ ఇక ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క మంత్రానికి ఆ లక్ష్మీదేవి దగ్గర అయితే పెట్టడం జరిగిందండి. అసలు పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట. నాకు ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవడం అలవాటు. ఎప్పుడు ముందు రోజు నుంచే అసలు పూజ చేసుకోవాలి రేపు వరలక్ష్మి వ్రతం అంటే ఇక నైట్ అంతా ఇక నిద్ర పట్టదనమాట. ఎందుకంటే అంతకుముందే 1 గంట అయిపోద్ది ఇంట్లో పని అంతా పూర్తి చేసుకుని చెందేదలిగి. ఇంకా ఆ తర్వాత 2-3 గంటలు పడుకుని లెగుద్దాంలే అనుకుంటామా, అమ్మో లెగుస్తామో లేదో అని ఇక నిద్ర అయితే పట్టదు. ఇంకా పూజ చేసుకుని తెల్లారి లేచి ప్రసాదాలు చేసుకుని ఎట్లయినా సరే 8-9 పూజ చేసేసుకోవాలని చెప్పేసి ఇంకా ఎందుకంటే మరీ తెల్లారుజామునంటే అవ్వదులేండి. అందుకని 8-9 పూజ చేసేసుకోవాలని చెప్పేసి పూజ అయితే చేసుకున్నానమాట. ఇంకా అన్ని అష్టోత్తరాలు చదువుకుని పూజ అంతా కంప్లీట్ చేసుకుని అమ్మవారికి అయితే పూజ ఈ విధంగా చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యాలన్నీ అమ్మవార్లకి నివేదన ఇచ్చా. అట్లాగే చీర జాకెట్ నేను చెప్పాను కదా, ఏ చీర అయితే నేను అమ్మవారికి పెడతానో ఆ చీరలో జాకెట్ తీసే పెడతా. అమ్మవారికి గ్రీన్ కలర్ గాజులు అలాగే పూలు పసుపు కుంకుమ అన్నీ కూడా అమ్మవారి దగ్గర సమర్పించుకుని ఫైనల్గా పూజ అయితే ఇలా చేసుకున్నాను. అసలు నాకు చాలా బాగా అనిపించింది అలంకరణ చేశాక. ఇక తర్వాత మణిదీపవర్ణాన్ని చదువుకుంటున్నానండి. మణిదీపవర్ణాన్ని చదువుకుంటే చాలా మంచిదనమాట. నేను ప్రతి వరలక్ష్మి వ్రతానికి మణిదీపవర్ణాన్ని ఖచ్చితంగా చదువుకుంటాను. ఇంకా మణిదీపవర్ణాన్ని చదువుకుని 9 సార్లు చదువుకుంటే ఇంకా మంచిదనమాట. 9 సార్లే 9 రకాల పువ్వులతో అలా చేస్తా. కాకపోతే ఈసారి 9 రకాల ప్రసాదాలు చేయలేదు, కానీ మణిదీపవర్ణన మాత్రం చదువుకున్నాను. ఇంకా అమ్మవారి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి, నాకున్నంతలో నాకు వచ్చినట్లుగా. కానీ పూజ ప్రతిసారి కూడా బాగా జరుగుతుంది. నేను పోయినసారి చాలా బాధపడ్డాను అనమాట. ఎందుకంటే రూపు తెచ్చుకోలేకపోయానే, ఎప్పుడు ఏ సంవత్సరం కూడా లేదు. ఈ ఒక్క సంవత్సరమే మిస్ అయిపోయింది. కానీ రేట్లు అలాగే ఉన్నాయి కదా, ఎప్పుడు పరిస్థితి అనేది ఒకే రకంగా ఉండదు కదా. పోయిన సంవత్సరం బాధపడ్డా. నాకున్నంతలో చేసుకున్న అమ్మవారికి పసుపు కొమ్ము కట్టాను. కానీ ఇప్పుడు ఆ అమ్మ మళ్ళీ సంవత్సరానికి నాకు మంచి ఇది కల్పించిందనమాట. ఇంకా అమ్మవారికి కావాల్సినవన్నీ అక్కడ పెట్టుకుని అమ్మవారు నాకు నా మొర ఆలకించి నన్ను ఒక చల్లని చూపు చూసింది తల్లి. ఇక నేనైతే అమ్మవారికి చిన్న నల్లబోసలు అయితే చేయించుకున్నాను అనమాట. అదే అమ్మవారికి వేసాను. ఇంకా పూజ అంతా అయిపోయాక ధూపం వేసేసుకుని అటు వెంకటేశ్వర స్వామికి ప్రతి ఇంట్లో కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉండాలంట. ఇంకా చాలా మంచిదని చెప్తారు. మేము కూడా తెచ్చుకున్నామండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక అమ్మవారికి అయితే హారతి ఇచ్చేసుకున్నాను. ఇక అలాగే ముత్తైదులకి తాంబూలాలు అయితే రెడీ చేసుకున్నాను కదా. ఇంకా తాంబూలాలన్నీ చూడండి ప్లేట్లలో బాగా కలకల్లాడుతూ కనిపిస్తున్నాయి కదా. ఇంకా అందరికీ మనమే ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళే పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం అనేది ఇవ్వాలండి. వేరే వాళ్ళ చేత పసుపు రాపించకూడదు. మీరే పూజ చేశారు కాబట్టి మీరే రాయాలన్నమాట. బొట్టు అవి మిగతా ఏం కానీ పసుపు కాళ్ళకు పసుపు మాత్రం ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళే ఇవ్వాలి. ఇంకా శ్రావణ మాసంలో భర్తతో గ్రీన్ కలర్ గాజులు వేయించుకుంటే మంచిదన్నారు కదా. ఎటు ఆల్రెడీ గ్రీన్ కలర్ గాజులే తెచ్చాము అమ్మవారికైనా మాకైనా అని ఇంకా మా వారితో అయితే వేయించుకున్నాను అనమాట. ఇంకా కాళ్ళకైతే దండం పెట్టుకున్నా. వ్రతం అంతా అయిపోయినాక ఎప్పుడు మమ్మల్ని ఇలాగే చల్లగా చూడమ్మా అని ఇంకా ముత్తైదులను పిలిచి చక్కగా కాళ్ళకు పసుపు అయితే రాశానండి. ఇంకా వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి
బొట్టు పెట్టి ఇంకా ఒక పూర్ణం, గారె, 2 గాజులు, పసుపు, కుంకుమ అలాగే ఆ ప్లేటు అయన్నీ ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి తాంబూలం అయితే ఇచ్చుకున్నానండి. ఈ విధంగా నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగిందనమాట. మీరు ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. కొంచెం వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ అక్క అయితే నాకు చీర అయితే పెట్టిందనమాట. మాకు కుల మత భేదాలు అనేది ఏమీ లేదండి. అందరం బాగానే ఉంటాము. వాళ్ళ పండగలకి మేము, మా పండగలకి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అందుకని వాళ్ళకి కూడా తాంబూలం ఇచ్చాను. ఇంకా అందరినీ పిలిచి తాంబూలాలు అయితే ఇచ్చుకుని పూజ ఈ విధంగా జరిగింది. బాగుంటే కామెంట్ చేయండి.